నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణ గారితో. సాయి గారు నమస్తే. నమస్తే అండి. యుద్ధం ఒకవైపు ఇంత బీభత్సంగా జరుగుతుంటే చైనా మాత్రం నిమ్మళంగా తన పని తాను చేసుకుపోతుంది. అదే ఇవాళ నిన్నో చేయటం కాదు, 5 ఏళ్ల నుంచి చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు మీరే చెప్తున్నారు, మొత్తం ఎంటైర్ ఓషన్స్ని 4-5 ఓషన్స్ని మ్యాప్ చేసుకొని సబ్మరైన్ వార్ఫేర్ తోటి కొత్తగా రంగంలోకి దిగుదాం, అమెరికాని ఎలాగా అటాక్ చేద్దాం అనే ధోరణిలో. ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నడుస్తున్న సబ్జెక్ట్కి భిన్నమైన సబ్జెక్ట్ ఇది. వాస్తవంగా దీనికి రిలేటెడ్ సబ్జెక్ట్ మళ్ళీ అగైన్ కరెక్ట్ భిన్నంగానే ఉంటుంది, రిలేటెడ్గానే ఉంటుంది. ఒకవేళ ఇదే ప్రపంచ యుద్ధానికి దారితీస్తే అమెరికాని ఎలా కొట్టాలి, ఎలా కొట్టబోతుంది చైనా? సో నిజంగా మీరు అన్నట్టుగా చైనా వాళ్ళు చాలా సంవత్సరాలని వాళ్ళు ముందుగా ప్రిపరేషన్స్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బేసికల్లీ వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ తయారు చేసుకునే విధానం కావచ్చు, షిప్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, అండ్ రాబోయే రోజుల్లో ఓషన్ వార్ఫేర్ ఉండబోతోంది. మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, టెక్నాలజీ బేస్డ్ యుద్ధాలు జరగబోతున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా కరెక్ట్ మిడిల్ ఈస్ట్లో లేదా వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి యుద్ధం ఒకవైపు నడుస్తూ ఉంది. ఇరాన్ని కంట్రోల్ చేయడానికి అమెరికా చతికిల పడుతోంది. లిటరల్గా మాట్లాడితే సతమతం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఆల్రెడీ కొంత స్పెషల్ ఫోర్సెస్ దింపుతున్నారు, వాటికి సంబంధించిన వార్తలు ఉన్న టైంలోనే ఇంకొక వైపు చైనా ఏం చేస్తుంది అని అంటే కనుక, చైనా పూర్తి సముద్రాల్లోకి సంబంధించి ముఖ్యంగా పసిఫిక్ ఓషియన్, అటు ఇండియన్ ఓషన్, ఇంకోవైపు ఆర్కిటిక్ సముద్రం వరకు అమెరికాకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే మిలిటరీ బేసెస్ ఉన్నాయో పసిఫిక్ ఓషియన్లో అండ్ ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి మేజర్ పార్ట్, వీటన్నిటిని కూడా సముద్ర గర్భంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద రీసెర్చ్ చేస్తున్నామనే పేరిట, అంటే జలచరాల మీద రీసెర్చ్ అని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం గురించి అని, లేకపోతే నిజంగా చెప్పాలంటే షాలో వాటర్స్ ఎక్కడున్నాయి దీనికి సంబంధించి వాళ్ళు ఒక రీసెర్చ్ చేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళకు ఒక యూనివర్సిటీ ఉంది, ఓషన్ యూనివర్సిటీ ఆఫ్ చైనా అని. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రీసెర్చ్ పేరిట వాళ్ళ న్యాచురల్గానే వాళ్ళ రీసెర్చ్ చేసినా, వాళ్ళు ఏ అకాడమిక్స్ పరంగా యూనివర్సిటీస్ ఫామ్ చేసినా, లేకపోతే హెల్త్ పరమైన చేసినా, ఏది చేసినా వాళ్ళ యుద్ధానికి లింక్ అయి ఉంటుంది, పిఎల్ఏకి అనుసంధానించబడే ఉంటాయి. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఓషన్ యూనివర్సిటీ ఆఫ్ చైనా వాళ్ళు ఒక 42 వెజల్స్ని, అందులో మేజర్ వెజల్ ఒకటి ఉంది వాళ్ళది, అదే డాంగ్ ఫ్యాంగ్ హాంగ్ 3 అంటారు. ఆ వెజల్ని ఉపయోగించి మొత్తం సముద్రాల్ని జల్లెడబడుతోంది. ఎందుకు సముద్రాల్ని జల్లెడబడుతున్నారు అని అంటే కనుక, ఏ ప్రాంతాల్లో ఏ సముద్రంలో ఎట్లాంటి వాటర్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రెషర్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కడ అమెరికా మిలిటరీ బేసెస్ ఉంటాయి, లేదా ఇండియాని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి ఇండియన్ ఓషన్లో, అండ్ ట్రేడ్ రూట్స్ని ఎలా ఆపొచ్చు, ఇట్లా అనేక అంశాల మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారని ఒక రీసెర్చ్కి సంబంధించినటువంటి డేటాని కలెక్ట్ చేసినటువంటి ఒక సంస్థ వెల్లడించింది. ఆ సంస్థ ఏంటంటే న్యూజిలాండ్కి చెందినటువంటి కంపెనీ స్టార్ బోర్డ్ మ్యారిటైమ్ ఇంటెలిజెన్స్ అనే ఒక సంస్థ. ఆ షిప్స్ 42 రీసెర్చ్ వెజల్స్ లేదా స్పై వెజల్స్, గూఢచర్యం చేసేవి అవి, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఎలా తిరిగారు అని చెప్పేసి వాటి అన్నింటినీ కనెక్ట్ చేస్తూ ఒక మ్యాపింగ్ చేశారు. ఆ మ్యాపింగ్ ని రాయిటర్స్ సంస్థ స్టోరీ రాసింది. చైనా ఇస్ మ్యాపింగ్ ద ఓషన్ ఫ్లోర్ యాజ్ ఇట్ ప్రిపేర్స్ ఫర్ సబ్మెరైన్ వార్ఫేర్ విత్ ద యుఎస్ తో సబ్మెరైన్ వార్ఫేర్ వస్తే ఏం చేయాలనే దాని మీద స్టోరీ. ఇందులో నేను స్టోరీ డీటెయిల్స్ ఇది యాక్చువల్లీ ఇందాక నేను చెప్పినటువంటి వాళ్ళ షిప్ డాంగ్ ఫ్యాంగ్ హాంగ్ 3, ఇది వాళ్ళ వెజల్. ఇది రీసెర్చ్ చేస్తుంది. ఇది సుమారు 100-200 కిలోమీటర్ల దూరంలోని వాటిని కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇంకొక వైపు ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్. వెజల్ నుంచి అబౌట్ 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్నవి కూడా వాళ్ళు తీసుకోగలరు. ఇప్పుడు యాక్చువల్లీ ఇట్లాంటి షిప్స్ కొన్ని శ్రీలంకకి కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం వచ్చినప్పుడు గొడవ అయింది. శ్రీలంకకు వచ్చి శ్రీలంకలో వాళ్ళు డాక్ చేసి పెట్టుకున్నారు. మన వైపు ఫోకస్ చేసి మన నావీకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్ ని ఇంటర్సెప్ట్ చేయడము, లేకపోతే మనం ఏమేం చేస్తున్నాము, ఎటువంటి మిసైల్ టెక్నాలజీ తీసుకొస్తున్నాము, ఈవెన్ ఇస్రో ఏం ఆపరేట్ చేస్తోంది, ఇట్లాంటి వాటి మీద నిఘా పెట్టడానికి వచ్చారు. వచ్చినప్పుడు మనం శ్రీలంకని వార్న్ చేసాము, ఆ తర్వాత శ్రీలంక నుంచి వెళ్ళిపోయాయి. వాళ్ళు ఎప్పుడైనా కానీ మనం ఏదైనా నోటామ్ ఇష్యూ చేసామనుకోండి, నోటామ్ అంటే మనము మామూలుగా ఏదైనా పరీక్ష చేయాలన్నప్పుడు, మిసైల్ టెస్ట్ చేయాలన్నప్పుడు ఇష్యూ చేస్తాం, నోటీస్ టు ఎయిర్మెన్ అంటారు. అంటే మనం ఎప్పుడైతే చేస్తామో ఆ పర్టికులర్ పరీక్ష చేసేటప్పుడు ఏ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై చేయడానికి వీల్లేదు, ఆ పర్టికులర్ రీజియన్ లో మీరు ఎవరు రాకండి అని చెప్పి చెప్పడం నోటామ్. మనం నోటామ్ ఇష్యూ చేయగానే చైనీస్ వెసల్స్ వచ్చి ఉండేవి.
వీడు ఏం ప్రయోగం చేస్తున్నాడు, ఎటువంటి మిజైల్ ప్రయోగం చేస్తున్నాడు, టెక్నాలజీ ఏంటి, వీటిని ఇంటర్సెప్ట్ చేసి దీని నుంచి డేటా సేకరించడం కోసం వాళ్ళు గూఢచర్యం చేయడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. సో మనం ఏం చేసేవాళ్ళం, ప్రతిసారి నోట్ టైం ఇష్యూ చేయడము, దాన్ని క్యాన్సిల్ చేయడము, చైనీస్ మిజైల్ రావడము, క్యాన్సిల్ చేయడం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం చేస్తూ వచ్చాం కావాలని కూడా వాళ్ళతో. చాలా సార్లు మనం గేమ్స్ ఆడుతూ ఉంటాం. ఇప్పుడు ఏమైందంటే ఇందులో వచ్చినటువంటి ఒక ఫోటో చూడండి మీరు, వాళ్ళు చైనీస్ వెజల్స్ ఎలా తిరుగుతున్నాయో, ఇదన్నీ సబ్మెరైన్స్, చైనాకు సంబంధించినవి చైనా సబ్మెరైన్స్. ఇప్పుడు మీరు ఒక ఫోటో ఇండియన్ ఓషన్ లో ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు అనేది చూపిస్తాను. సో ఇండియన్ ఓషన్ లో ఇప్పుడు ఇది ఇండియా, భారతదేశానికి సంబంధించినటువంటి ఈ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే హిందూ మహాసముద్రంలో ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ జిగ్జాగ్ గా ఉన్నాయి కదా లైన్స్. మామూలుగా అయితే షిప్ మూవ్మెంట్ కి సంబంధించినటువంటి వాటిని కరెక్ట్ గా మ్యాప్ చేశారు. షిప్ మూవ్మెంట్స్ ఎట్లా ఉంటాయి, మామూలుగా వెళ్తాయి వస్తాయి, ఒక రూట్ లో వెళ్తారు, ఒక రూట్ లో వస్తారు, అది ఒక ప్యాటర్న్ సేమ్ గా ఉంటుంది. కానీ ఇంత జిగ్జాగ్ గా ఉండవు కదా. ఇవన్నీ ఏంటంటే చైనాకు సంబంధించినటువంటి స్పై షిప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అండర్ వాటర్ సముద్రం లోపల ఎట్లాంటి ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి అంటే సబ్మెరైన్ లోపలికి వెళ్ళినప్పుడు ఎంత లోతుకు వెళితే ఎంత ప్రెషర్ ఉంటుంది అనే దాని మీద ఒక అవగాహన ఉండాలి. సో దాని ప్యాటర్న్స్ ని బేస్ చేసుకుని సబ్మెరైన్ వార్ఫేర్ నడుస్తుంది. సో ఓకే, సో దానికి సంబంధించి వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారు అనమాట. చైనా షిప్స్ ఎలా తిరుగుతున్నాయి ఆ మూవ్మెంట్స్ ని మ్యాప్ చేసింది ఈ పర్టికులర్ న్యూజిలాండ్ సంబంధించినటువంటి సంస్థ, మ్యారిటైమ్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి సంస్థ. వాళ్ళు మ్యాప్ చేసిన దాన్ని ఫోటో లాగా తీస్తే ఇలా వచ్చింది. అంటే ఎంతలా జల్లడబడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఇండియన్ ఓషన్. ఓకే, అందులో ఇప్పుడు మీరు చూస్తే గ్రిడ్ లాగా ఉంది చూసారు. ఇది ఈ గ్రిడ్ అంతా ఏంటంటే అక్కడ డాక్ అయి ఉన్నాయి, చాలా రోజుల పాటు డాక్ అయి ఉన్న సందర్భాలు. అంటే ఒకే స్టాండర్డ్ గా ఉన్న ప్లేసెస్. ఇంకోవైపు ఇక్కడ చూడండి మీరు, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి గ్వదార్ ఉంటది. ఇక్కడ గ్వదార్, కరాచీ ఈ రీజియన్ లో డాక్ అయి ఉంది. అండ్ ఇక్కడ బంగ్లాదేశ్ దగ్గర డాక్ అయి ఉన్నాయి. ఓకే, సో వాళ్ళు భారతదేశానికి మొత్తం 42 రీసెర్చ్ వెజల్స్ తిరుగుతున్నాయి. కేవలం ఇండియన్ ఓషన్ కాదు, ఇంకా అనేకం. ఇప్పుడు ఇండియన్ ఓషన్ ఇక్కడే ఇన్ని ఉన్నాయంటే మీకు ఇప్పుడు ఇండియన్ ఓషన్ గురించి మనం తెలుసుకోవాలంటే ఒక్కసారి నేను ఐ విల్ షో యూ. ఇది ఇండియన్ ఓషన్. మామూలుగా గూగుల్ ఎర్త్ లో నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఈ ఇండియన్ ఓషన్ అంతా మన కంట్రోల్లోనే ఉంటుంది. యాక్చువల్లీ మనమే ఇక్కడ ఎక్కువ నిఘా ఏర్పాటు చేసేది. ఇందులో మీరు చూస్తే ఇది అండమాన్ నికోబార్, రైట్? ఇది అండమాన్ నికోబార్, ఇది మన కంట్రోల్లోనే ఉంటుంది. ఇక్కడ సబాంగ్ అని ఒక పోర్ట్ ఉంది, ఇది మనము డెవలప్ చేస్తున్నాం. ఈ అండమాన్ నికోబార్ కి సబాంగ్ కి ఇక్కడ లాస్ట్ ఇందిరా పాయింట్ అంటారు దీన్ని. ఇది ఇందిరా పాయింట్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇందిరా పాయింట్ అని ఉంది. ఇందిరా పాయింట్ వరకు అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి. ఇందిరా పాయింట్ అండ్ ఈ సబాంగ్ పోర్ట్, ఈ రెండు మనం కంట్రోల్ చేస్తున్నాం. రేపు పొద్దున యుద్ధం వస్తే, ఇప్పుడు హార్మూజ్ స్ట్రైట్ ని ఎట్లాగైతే కట్ చేశారో రేపు పొద్దున మనం కూడా దీన్ని కట్ చేసాం అనుకోండి, సో ఆల్మోస్ట్ చైనాకి సంబంధించినటువంటి వెజల్ మూవ్మెంట్ మొత్తం పోతుంది, అరెస్ట్ అయిపోతుంది. అక్కడ వెజల్ మూవ్మెంట్ ఇంకా ఉండదు. ఇంకా ఇప్పుడు ఇక్కడ మలేషియా ఉంది కదా, సింగపూర్ మలేషియా పక్కన ఇది మలక్కా స్ట్రైట్ అంటారు. ఇది మలక్కా స్ట్రైట్. ఈ చిన్న ప్లేస్ నుంచి మామూలుగా షిప్స్ వెళ్తాయి. చైనాకి వెళ్లే షిప్స్ అన్ని కూడా ఈ మలక్కా స్ట్రైట్ నుంచే వెళ్తాయి. ఇప్పుడు చూడండి, చైనా ఇటు పైన ఉంటుంది, సౌత్ చైనా సీ. ఇక్కడ నుంచి ఇట్లా తిరిగి ఇటు వచ్చి ఇక్కడ నుంచి వెళ్తాయి. ఇక్కడ వీ కెన్ స్టాప్ దెమ్. ఇక్కడ మనం కట్ చేయొచ్చు. ఇందిరా పాయింట్ కి బందా సారీ ఈ సబాంగ్ కి ఇందిరా పాయింట్ ని మనం కట్ చేయగలిగితే, ఇక్కడ మనం గనక కంట్రోల్ చేస్తే చైనీస్ షిప్ మూవ్మెంట్ మొత్తం ఆపొచ్చు. సో అందుకోసమనే ఈ ఏరియాలో ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి ఆ షిప్స్. ఎందుకంటే ఒకవేళ ఈ ప్రతిష్టంభన వస్తే దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ఇప్పుడే ప్రిపరేటరీ వర్క్స్ మొదలు పెట్టింది చైనా. ఓకే, సో ఇది మలక్కా స్ట్రైట్ కి సంబంధించిన అక్కడ ఆ ఏరియా కూడా వచ్చి ఉంటాయి గ్యారంటీ. ఇప్పుడు తిరిగి నేను చూపించాను కదా, ఇందాక చూపించిన దాంట్లో. ఇప్పుడు చూస్తే ఇదిగో శ్రీలంక ఇక్కడ ఉంది. ఈ ప్లేస్ చూడండి ఇక్కడ వైపు, ఇది మలక్కా స్ట్రైట్. ఈ మలక్కా స్ట్రైట్ నుంచి ఇటు వచ్చాయి చూసారా, ఇక్కడ దాకా వచ్చినాయి. ఇందాక చూపించినట్టు మలక్కా స్ట్రైట్, ఈ లైన్, ఇదంతా కూడా ఎన్ని షిప్స్ తిరుగుతున్నాయి అంటే మామూలు షిప్స్ మూవ్మెంట్స్ వేరు, షిప్ మూవ్మెంట్ తో పాటు స్పై షిప్స్ తిరుగుతున్నాయి. సో అంటే వాళ్ళు ఏమంటే మెరీన్ వార్ఫేర్ లేకపోతే రాబోయే రోజుల్లో నావీకి సంబంధించి మనం ఏం చేయాలి, ఎలా అయితే మనం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు అదే వాళ్ళు అంటే స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు రీసెర్చ్ లో, ప్లానింగ్ లో పర్ఫెక్ట్ స్ట్రాంగ్ గా ఉన్నారు. ప్రాక్టికల్ గా ఎంత ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. సో థియరిటికల్ గా దే ఆర్ వెరీ థియరిటికల్ ఆ ప్లాన్ జరుగుతోంది. ఇంకొక పాయింట్ చూపిస్తాను నేను. ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు మనం ఇండియన్ ఓషన్ గురించి మనం మాట్లాడాం కదా, నాట్ జస్ట్ ఇండియన్ ఓషన్,
అమెరికాకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే మేజర్ పాయింట్స్ ఉన్నాయో ఇప్పుడు చూడండి గువామ్ అంటారు, గువామ్ మిలిటరీ బేస్ ఇది. సో గువామ్ మిలిటరీ బేస్ దగ్గర చూడండి ఇది ఎక్కడండి, ఏ ఓషన్ ఇది? ఇది సౌత్ చైనా సీ కింద. సౌత్ చైనా సీ కింద. ఇప్పుడు మీరు చూడండి ఇది పసిఫిక్ ఓషన్ కిందకి వస్తుంది. నేను చూపిస్తాను ఇందులో గువామ్ ఎక్కడుందో చూపిస్తాను. ఇది గూగుల్ ఎర్త్. గూగుల్ ఎర్త్ లో ఇప్పుడు చూస్తే గువామ్ ఇక్కడ ఉంది. ఇది చైనా, ఇది చైనా, రైట్? ఇక్కడ చైనా ఉంది, గువామ్ ఇక్కడ ఉంది, గువామ్ ఇక్కడ ఉంది. ఇది నేను ట్యాగ్ చేసి పెట్టాను. గువామ్ ఏంటంటే ఇప్పుడు మనం మలబార్ ఎక్సర్సైజెస్ చేస్తాం, అమెరికా తోటి మనం చేసే మలబార్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. యుఎస్ ఇండియా ఎక్సర్సైజెస్ గువామ్ లోనే జరిగాయి మొన్న. గువామ్ లో వాళ్ళ మిలిటరీ బేస్ ఉంటుంది, యుఎస్ మిలిటరీ బేసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా గువామ్. గువామ్ లో అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేసెస్, వాళ్ళకి సంబంధించిన నావల్ వెజల్స్, లేకపోతే వాళ్ళ సబ్మెరీన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ డాక్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇప్పుడు మీరు ఇది చూస్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఫిలిప్పీన్స్ ఇది, ఈ ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్ ఇక్కడ ఉంటుంది. సో తైవాన్ ఇక్కడ ఉంది. కిందకి వెళ్తాను జస్ట్. ఇప్పుడు మీరు చూడండి, జస్ట్ ఈ పాయింట్ ని గుర్తుంచుకుంటే ఇది పసిఫిక్ ఓషన్, ఇక్కడ గువామ్. మీరు మ్యాప్ లో ఇందులో చూస్తే ఇక్కడ గువామ్ ఉంది. సో ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళు మ్యాప్ చేసి పెట్టారు. ఇక్కడే ఉన్నారనమాట. చాలా కాలం పాటు వాళ్ళు డాక్ చేసి ఈ గువామ్ ని ఇక్కడ జరుగుతున్నటువంటి ఇది పాస్ట్ 4 years నుంచి జరుగుతుంది. 2022, 23, 24, 25, 26, ఆల్మోస్ట్ 5 years. వెజల్ ఆర్ సబ్మరైన్స్? వెజల్స్ ఎక్కువగా రీసెర్చ్ వెజల్స్ మ్యాప్ చేసింది ఇది. సో నావీకి సంబంధించి అంటే బేసికల్లీ అమెరికా ఇప్పుడు చైనా ఎట్లా బిహేవ్ చేస్తుంది అంటే సౌత్ చైనా సీ మొత్తం మాదే అనే దాంట్లో ఉంటారు. సో ఇక్కడ ఎవరు వచ్చినా మా గుండాగర్ది. ఇప్పుడు ఈవెన్ అమెరికా ఎట్లా చేస్తుందో చైనా అదే చేస్తుంది. సో ఇప్పుడు గువామ్ బేస్, ఇంకొక బేస్ కూడా ఉంది, ఇప్పుడు నేను చూపిస్తాను. హవాయ్ ఐలాండ్స్ అంటారు. ఇది ఇప్పుడు జపాన్ ఉంది కదా, జపాన్ కి రైట్ సైడ్ ట్యాగ్ చేసిన ప్లేసెస్ ఇవన్నీ. జపాన్ కి రైట్ సైడ్ చూడండి, ఇక్కడ జపాన్ ఉంటుంది. నేను అందుకే కావాలని ఇది గూగుల్ ఎర్త్ లో కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు జపాన్ కి ఈ పార్ట్, ఈస్ట్ పార్ట్ లో జపాన్ కి సంబంధించి. అండ్ ఇది కాక ఇక్కడ హవాయ్ ఐలాండ్స్ ఉంటాయి పసిఫిక్ ఓషన్ లో. సో హవాయ్ ఐలాండ్స్ చాలా కీలకం అమెరికాకి. అమెరికన్ బేసెస్ ఉంటాయి ఇక్కడ హవాయ్లో. ఈవెన్ హవాయ్లో కూడా వాళ్ళు మ్యాప్ చేశారు, అక్కడ కూడా వెళ్ళారు. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ పసిఫిక్ ఓషన్ మొత్తం జల్లడబడుతున్నారు. పసిఫిక్ ఓషన్ మాత్రమే కాదు. ఈజ్ అమెరికా అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? జస్ట్ అందుకే కదా ఇప్పుడు రైటర్స్ ఇచ్చింది అదే. వాళ్ళకి తెలుసు, తెలియకుండా ఏం లేదు. ఇప్పుడు చూస్తే ఇది అమెరికా కదా, అమెరికాలో వాళ్ళు రాసిన దాని ప్రకారం చెప్తున్నాను, ఇది అలస్కా. ఇప్పుడు మనం మామూలుగా ఈ పసిఫిక్ ఓషన్ లో చూస్తే అమెరికాకి వెస్ట్ సైడ్ ఆఫ్ అమెరికా ఉంది కదా, ఇక్కడ నుంచి హవాయ్ నుంచి గువామ్, ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్. అమెరికాకి సంబంధించినటువంటి పసిఫిక్ ఓషన్ లో అమెరికా పెత్తనమే ఎక్కువ ఉంటది. ఈవెన్ ఈ పార్ట్ నుంచే వీళ్ళు ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే ఇటువైపు చైనా ఉంది. చైనా ఈ మొత్తం పసిఫిక్ ఓషన్ ని కంట్రోల్లోకి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అండ్ ఇటు ఇండియన్ ఓషన్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది. సో వాళ్ళ వెజల్స్, చైనీస్ ఈ స్పై వెజల్స్ ఇవన్నీ ఏరియాలో తిరుగుతున్నాయి. ఇప్పుడు హవాయ్లో, గువామ్లో, అదే విధంగా ఇక్కడ జపాన్ కి పక్కన ఉన్నటువంటి భూభాగం ఇందాక మ్యాప్ చేసి చూపించాను. ఇది మాత్రమే కాదు, ఈవెన్ వాళ్ళు ఆర్కిటిక్ ఓషన్ లో కూడా వెళ్ళారట. ఇది ఆర్కిటిక్ ఓషన్, అంటే అమెరికాకి పైన, కెనడాకి పైన ఉండే ప్లేస్ ఇది. ఈవెన్ ఇక్కడ అలాస్కా అని ఉంటది, ఇది అలాస్కాకి పక్కన ఉన్నటువంటి ఈ ప్లేస్, ఇది ఆర్కిటిక్ ఓషన్. దీంట్లో సో ఇందులో ఏమేమి ఉన్నాయంటే సార్, అక్కడికి కూడా వెళ్ళారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఇందులో ఏమున్నాయంటే, ఒకటి వార్ఫేర్ కి సంబంధించి వాళ్ళు చెక్ చేస్తున్నారు. అండర్ వాటర్ వాళ్ళు పైకి చెప్పేది ఏంటంటే జలచరాల గురించి, మినరల్స్ గురించి, లేకపోతే ఏదో జీవ వైవిధ్యం ఎలా ఉంది దాని మీద రీసెర్చ్ చేస్తున్నామని, లైట్ ఇట్లాంటి ఏవో చెప్తారు. బట్ బేసికల్లీ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, డెఫినెట్లీ ఇది నావల్ యూసేజ్ కోసమే ఈ స్పైయింగ్ జరుగుతుంది అనేది వీళ్ళు రాసినటువంటి కథనం. అండ్ ఇదే అంశాన్ని ఈవెన్ యురేషియన్ టైమ్స్ కూడా రాసింది. గువామ్, హవాయ్, మలక్కా, చైనాస్ రీసెర్చ్ షిప్స్ సైలెంట్లీ మ్యాప్ స్ట్రాటజిక్ వాటర్స్ ఫర్ సబ్మెరైన్ ఎడ్జ్ ఓవర్ యుఎస్. దీనికి మనం ప్రిపేర్డ్ ఉన్నామా అని అంటే కనుక, మన దగ్గర అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు స్టోరీ రాశారు మీరు చూస్తే. సో వాళ్ళ స్టోరీ ఏంటంటే, గ్రే వేవ్స్, ఇండియా కాన్ఫరెన్స్, చైనాస్ హైబ్రిడ్ మ్యారిటైమ్ స్ట్రాటజీ. సో మనం దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనే దాని మీద మన దగ్గర కూడా ఆల్రెడీ ఒక పాలసీ రూపొందించుకున్నాము. ముఖ్యంగా ఇండియన్ ఓషన్ లో, పసిఫిక్ ఓషన్ వరకు మనము పెద్దగా వెళ్ళట్లేదు కానీ, బట్ ఇండియన్ ఓషన్ లో మాత్రం ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ మనమే దాన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తున్నాము.
ఎట్ ద సేమ్ టైం చైనీస్ వెజల్స్ మూవ్మెంట్స్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నాము. వాటికి సంబంధించి ఏ చిన్న యాక్టివిటీ చేసినా మనం ఇమీడియట్గా దిగుతాం రంగంలో. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు మాల్దీవ్స్ దీనికి ఇంపార్టెంట్. మనకు మాల్దీవ్స్తో భారత్కి అయిన గొడవ మనకు తెలుసు. మాల్దీవ్స్తో అయిన గొడవని మీరు చూస్తే, సో మనం ఇది మాట్లాడుతున్నప్పుడే యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి మ్యారిటైమ్ స్ట్రాటజీస్లో వాళ్ళు శ్రీలంక హ్యాంబెంటటా పోర్ట్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. పోర్ట్ను డెవలప్మెంట్ చేయడం అని చెప్తారు వాళ్ళు, వాణిజ్యం అని చెప్తారు, కానీ వాళ్ళు ఈవెన్ నావల్ షిప్స్ ని కూడా అక్కడ డాక్ చేసి పెట్టుకుంటారు. సో వాళ్ళ స్పై షిప్స్ ఇక్కడికి వస్తే మనం వాటిని ఆపాం. మనం శ్రీలంకని బెదిరించడంతో వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. సేమ్ లైక్ మాల్దీవ్స్ ఉంది, మాల్దీవ్స్ ఇక్కడ. సో మాల్దీవ్స్ ని కూడా కబళించే ప్రయత్నం చేశారు. మొయిజు గవర్నమెంట్ ని తీసుకొచ్చి మొయిజుని కొనేసి చైనా. సో అతను మన భారత బేసెస్ ఉంటాయి ఇక్కడ, భారత ఆర్మీ ఉంటారు, వాళ్ళని వెనుకెళ్ళిపోమని చెప్పేసి మొయిజు మనల్ని బెదిరించాడు. అప్పుడు పెద్దగా గొడవ అయింది. మనం ఏం చేసాము, కరెక్ట్ గా ఇక్కడ లక్షద్వీప్ లో మనం కూర్చున్నాం. సింపుల్ గా ఇక్కడ లక్షద్వీప్. సో లక్షద్వీప్ కి మాల్దీవ్స్ కి ఏంటి లింక్ అంటే ఇది. ఇక్కడ లక్షద్వీప్ ఉంది, ఇక్కడ మాల్దీవ్స్ ఉంది. సో లక్షద్వీప్ ని మనం డెవలప్ చేస్తాం అనగానే వీళ్ళు వెంటనే వెనక్కి జరిగాడు. సో టూరిజం అవన్నీ బేస్ చేసుకుని మనం మాట్లాడుతాం. సో అంటే ఇదంతా కూడా మ్యారిటైమ్ వార్ఫేర్ ఇట్లాగే నడుస్తుంది. ఓవైపు వాణిజ్యము, ఇంకోవైపు స్పైయింగ్. మీరు వాళ్ళు గ్వాదార్ పోర్ట్ ని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. మనం పక్కన ఉన్న చాబహార్ని అందుకే మనం మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మీరు సిత్వే పోర్ట్ మనం డెవలప్ చేస్తున్నాం, వాళ్ళు క్యాక్ప్యూ అని ఒక మయన్మార్కి సంబంధించిన పోర్ట్ ని వాళ్ళు చేస్తున్నారు. సో ఇట్లా గేమ్ నడుస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఎందుకు ఇదంతా డిస్కస్ చేస్తున్నామంటే, ఇరాన్ కి సంబంధించిన యుద్ధంలో మనం చూసి హార్మూజ్ స్ట్రైట్ ని ఆపడం వల్ల ఇరాన్ అడ్వాంటేజెస్ పొజిషన్ లోకి వచ్చింది. జస్ట్ హార్మూజ్ మనకి ఆ ఇందిరా పాయింట్ నుంచి మీరు చెప్పిన మలక్కా స్ట్రైట్ ని మనం కనుక ఆపగలిగితే, లేదంటే ఆ సబాంగ్ దగ్గర మనం ఆపగలిగితే, సో మనకు కూడా అడ్వాంటేజెస్ పొజిషన్ వస్తుంది. అందుకే ఈ అండమాన్ నికోబార్ విషయంలో ఇప్పుడు మోదీ గవర్నమెంట్ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ అని తీసుకొచ్చింది. అందుకే వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి దాన్ని ఆ పార్ట్ ని మొత్తంగా మనం కంట్రోల్లోకి తీసుకురావాలనేది. బికాస్ అండమాన్ నికోబార్ మోస్ట్ స్ట్రాటజిక్ పాయింట్. దాని గురించి ఈవెన్ స్వాతంత్ర వీర్ సావర్కర్ గారు కూడా అనేక సార్లు చెప్పారు నికోబార్ గురించి. అండమాన్ నికోబార్ ఇస్ మోస్ట్ స్ట్రాటజిక్ పాయింట్ అని ఆయన సెల్యులార్ జైల్లో వేసినప్పుడు చెప్పిన మాట ఇది. సో అంటే మనము మన గేమ్ ప్లాన్ లో మనం ఉన్నాము. స్ట్రాటజీస్ ఎట్లాగో జరుగుతూనే ఉంటాయి. సూపర్ పవర్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి ఎత్తుగడలు వేస్తూనే ఉంటారు. చైనా వేచి చూస్తోంది ఎప్పుడు అటాక్ చేయాలని, ఎలా అటాక్ చేయాలని. ఇవాళ తైవాన్ ని కనుక కబళించే ప్రయత్నం చేస్తే, అమెరికన్ ఫ్లీట్ కనుక రంగంలోకి దిగితే ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద ఈ ప్రాక్టీస్ అంతా జరుగుతుంది, ఎక్సర్సైజ్ అంతా చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో మనం హౌ ప్రిపేర్డ్ వీఆర్ ఇక్కడ. వీఆర్ ప్రిపేర్డ్, దట్స్ వాట్. అంటే ఇప్పుడు ఇందాక చెప్పింది కూడా అదే. ఇక్కడ వాళ్ళు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇచ్చినటువంటి విషయం కావచ్చు, ఈవెన్ భారత ప్రభుత్వం, భారత నావికా దళము, మనము థియేటరైజేషన్ చేస్తున్నాము. ఇప్పుడు థియేటరైజేషన్ అంటే మనం ఇంకోసారి మనం దాని గురించి మాట్లాడదాం క్లియర్ గా. మనం ఏంటంటే నావీ ఇంతకు ముందు అంతా కూడా కేవలం మనకు ఒక నిమిషం, నేను ఐ షో యూ దిస్ కి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి పోర్ట్స్ ఇప్పుడు విశాఖపట్నం, చెన్నై, ఓకే, తిరువనంతపురం, కొచ్చి, లక్షద్వీప్, అండ్ ఇటువైపు వస్తే ముంబై, ఇటువైపు ముంద్రా పోర్ట్. ఇవన్నీ మనకు మేజర్ పోర్ట్స్. సో మేజర్ గా ఉండేటువంటి ఇది హ్యాంబెంటోటా ఎల్లో కలర్ లో ఉంది, అతను వాళ్ళు కంట్రోల్ చేస్తారు, చైనా కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు నేను మాల్దీవ్స్ గ్రీన్ కలర్ లో పెట్టాను. వై? బికాస్ సో ఇది ఇప్పుడు మన ఇంట్రెస్ట్ లో కూడా ఇప్పుడు మనం ప్రిజర్వ్ చేసుకోగలిగాం. మొయిజు మళ్ళీ దారిలోకి వచ్చాడు. ఓకే, సో ఇక్కడ ఉన్న పరిస్థితి ఇప్పుడు అండమాన్ నికోబార్, ఇందాక నేను చూపించిన పాయింట్స్ ఇవే. ఇది అండమాన్ నికోబార్, ఇది ఇందిరా పాయింట్, ఇది సబాంగ్ పోర్ట్. సో ఇటు నుంచి ఎల్లో కలర్ లైనే వాళ్ళు వెళ్ళే ట్రేడ్ రూట్. ఇప్పుడు నేను చెప్పింది అదే. సో వీటిని ఎట్లా కంట్రోల్ చేస్తాము, ఏం చేస్తాము అని అంటే కనుక మన దగ్గర మన ప్లాన్స్ మనకు ఉన్నాయి, లేకేం కాదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ విశాఖపట్నానికి సంబంధించినటువంటి దాన్ని ఈ ఏరియా మొత్తం కంట్రోల్లోకి తీసుకొచ్చేలాగా థియేటరైజేషన్ అనేది ఒకటి చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అండమాన్ నికోబార్ ఉంది అనుకోండి. అండమాన్ నికోబార్ ఒక అత్యాధునికమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లాంటిది. అక్కడ అది స్టాటిక్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం INS విక్రాంత్ తీసుకొచ్చుకుందాం, ఇంకా రాబోయే రోజులు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కావాలంటున్నాం. ఒకవేళ ఈ ఏరియా మొత్తం మన కంట్రోల్లోకి వస్తే, మనం కంట్రోల్లోకి తెచ్చుకోగలిగితే, 2-3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మనకు వస్తాయి, అరేబియన్ సీ అన్ని కలిపి తీసుకురాగలిగితే మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఇవన్నీ. రైట్, థ్యాంక్ యూ. ఎస్. సో చూసాం కదా, అంటే చైనా మెరైన్ వార్ఫేర్లో ఎంత ముందడుగు వేసింది. అంటే అఫ్కోర్స్ ఇదంతా వాళ్ళది థియరిటికల్గా వాళ్ళు దే బీన్ ప్లానింగ్ అండ్ డూయింగ్ రీసెర్చ్. బయటికి చెప్పేది ఏంటంటే రీసెర్చ్ వెజల్స్ అని చెప్తారు, బట్ దాని కింద వాళ్ళు చేసేది స్పైయింగ్, గూఢచర్యం.
అండ్ వాళ్ళు పసిఫిక్ ఓషన్ అటు అంటార్కిటిక్ దాకా పోయారంటే ఖచ్చితంగా అమెరికా ఇప్పటికి అప్రమత్తమై ఉంటుంది. వాళ్ళు కూడా వీళ్ళు ఏమేమి చేస్తున్నారో వాళ్ళ సర్విలెన్స్లో మొత్తం ఉండి ఉంటుంది. బట్ చైనా మిగిలిన అన్ని దేశాల కన్నా ఒక 20-30 ఏళ్ళ ముందర ఆలోచిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం అలా మిస్ అయిన బస్సే వాళ్ళు చైనా ఎక్కి ఈరోజు మనకన్నా వాళ్ళు ఆర్థికంగా ముందడుగు వేయడానికి గల కారణం. ఇవాళ ఇంకో 30 ఏళ్ళు ముందు ఆలోచన చేసి ఈ మ్యాపింగ్ అంతా చేసి 42 వెజల్స్ సాయిగా చెప్పారు. 42 వెజల్స్ తిరుగుతున్నాయి అంటే మెరైన్ వార్ఫేర్కి దిగుతోంది అంటే సో అమెరికా కాదు ఇప్పుడు అప్రమత్తం కావాల్సింది, మొత్తం ప్రపంచం మొత్తం అప్రమత్తం కావాలి. ప్రపంచం మొత్తాన్ని పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీ కంట్రోల్లోకి తెచ్చుకునే ఒక భయానకమైన ప్రయత్నం ఇది. ఇంత తేలిగ్గా తీసుకోవాల్సిన అంశం కాదు. అంటే తీసుకుంటున్నామని కాదు, ఆల్రెడీ మన ప్రభుత్వం దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. మనం ఇంత ఉదాసీనంగా ఉన్నట్టు బయట ప్రపంచానికి కనిపించినప్పటికీ మన జాగ్రత్తల్లో మనం ఉన్నాం, ఎంత అప్రమత్తంగా ఉన్నాం అనేది మనం వివిధ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా మనకు తెలుస్తూనే వస్తున్నాయి. అంటే రాయిటర్స్ ఈరోజు వార్తా కథనం ప్రచురించింది అంటే అమెరికా దగ్గర ఈ సమాచారం ఉంది, ఉండటమే కాదు అథెంటిసిటీ కూడా ఉంది. అమెరికా కూడా ఈ ప్రయత్నాన్ని దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఏదేమైనా ఏంటంటే మన చుట్టూ చైనా ఎలా మ్యాప్ చేసుకుంటూ వస్తుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేయాలి. థ్యాంక్ యూ సాయి గారు. థ్యాంక్ యూ.